హలో యూ గైస్, ఎవ్రీడే ప్రే చేస్తున్నారా? ఎవ్రీడే బైబిల్ చదువుతున్నారా? ఎందుకు ఎవ్రీడే బైబిల్ చదవాలి? ఎందుకు ఎవ్రీడే ప్రే చేయాలి అంటే దేవునితో ఒక ఇంటిమేట్ రిలేషన్ కలిగి ఉండడానికి. ఎందుకు దేవునితో ఒక రిలేషన్ ఉండాలి అని అంటే దేవునితో ఒక రిలేషన్ మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తారు, ఎలా డిఫెండ్ చేస్తారు, మనల్ని ఎలా స్ట్రెంథెన్ చేస్తారు అనే దానికి నా లైఫ్లో జరిగిన ఒక చిన్న టెస్ట్ అని చెప్తాను వినండి. అంటే యాజ్ ఏ హ్యూమన్ నా లైఫ్లో ట్రబుల్స్ ఉన్నాయి, నా లైఫ్లో ట్రయల్స్ ఉన్నాయి. అయితే ఒకరోజు ఈ ట్రయల్స్ అన్నీ ఆలోచించుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ నేను అనుకున్నా, ఎవరు ఇవన్నీ భరిస్తారు, చక్కగా చనిపోతే బెటర్ కదా అని. వెంటనే నాలో ఉన్న హోలీ స్పిరిట్ ప్రాంప్ట్ చేస్తున్నారు ఒక వర్స్. అదేంటంటే, నేను చావను, సజీవుని యెహోవా కార్యాలు వివరిస్తాను అని. అప్పుడు నేను అనుకున్నా, అవును కదా, నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను, ఇంత ఫియర్ఫుల్గా, ఇంత పిరికితనంగా నేను ఎందుకు మాట్లాడుతున్నాను? దేవుడు నాకు పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు కదా, నాకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని కదా నాకు ఇచ్చాడు. నేను చావను, నేను సజీవురాలని యెహోవా కార్యాలు వివరిస్తానని. చూసారా, నాలో వచ్చే ఆ నెగిటివ్ థాట్స్కి నాలో ఉన్న హోలీ స్పిరిట్ రెస్పాండ్ అయ్యి ఎలా నన్ను స్ట్రెంథెన్ చేస్తున్నారో. అందుకే దేవునితో ఒక ఇంటిమేట్ రిలేషన్ కలిగి ఉండాలి. దేవునితో ఒక రిలేషన్ మనకు ఉండాలంటే ఆయన గురించి తెలుసుకోవాలి. ఎప్పుడు ఆయన గురించి తెలుసుకుంటామంటే ఆయన రాసిన ప్రేమ లేఖను చదివినప్పుడు. అంతే కదా, ఒక రిలేషన్లో ఉండేటప్పుడు ఒక ఇద్దరు టైం స్పెండ్ చేస్తేనే కదా ఒకరి గురించి ఒకరికి తెలుసుకునేది. ఇన్ ద సేమ్ వే దేవుడి గురించి మనం తెలుసుకోవాలంటే ఆయనతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. ఎలా టైం స్పెండ్ చేయాలి అని అంటే త్రూ బైబిల్ రీడింగ్ అండ్ త్రూ ప్రేయర్ అండ్ త్రూ వర్షిప్ ఆయన్ని మనం తెలుసుకోగలుగుతాం. దట్స్ బికాజ్ ఐ ఆల్వేస్ ఆస్క్, బైబిల్ చదువుతున్నారా, ప్రే చేస్తున్నారా? సో బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి, ఒక దేవునితో ఒక సహవాసం కలిగి ఉండండి.